చెల్లెమ్మలకి మంచి శుభవార్త చెప్తానేనండి. మీకు మామూలుగా బయటకి మనకు చాలా క్వాలిటీలు ఉంటాయి. శుభవార్త చెప్తే వాళ్ళ స్టోరీ చెప్తారు కొద్దండి. చూడండి, ఇది 420 రూపాయలు పెట్టాయి కదా, మీకు 380 రూపాయలకి ఇచ్చేస్తాను. అది మీ శుభవార్త. అంటే 40 రూపీస్ ఇచ్చేస్తాను శారీ మీద. ఆర్గానిక్ ప్రింట్, ఒరిజినల్ ఆర్గానిక్ ప్రింట్ అది. మీకు ఆఫర్ వచ్చే చీరలు చూస్తే చూడండి. ఇది వచ్చేసి దీప్ జ్యోతి 370 రూపాయలకి ఇచ్చేసి తీసుకోండి. 470 కదా, తీసుకోండి. ఇదే ఆఫర్ ఇస్తాను. మీ ఆఫర్ చూడండి అక్క, ఇది 410 కదా, 350కి ఇస్తా, తీసుకోండి. ఇది 455 కదా అక్క, 380కి ఇస్తా, తీసుకోండి. అక్క ఇది చూడండి, రేట్లని తగ్గించేస్తాను. ఇది 480 ఎస్కే గుర్తుపెట్టుకోండి. 400కి తీసుకోండి అక్క, తీసుకోండి. మీకు అన్ని ఆఫర్స్ ఉంటాయా? మీకు ఒక స్టాక్ మిగిలిన తీసుకోండి. బ్రాండెడ్ అన్న చూడండి అక్క, చూడండి. ఇది వచ్చేసి 365 కదా, 330కి ఇస్తామండి. మొత్తం అంతా 15% డిస్కౌంట్ ఇచ్చేసాక 15% 100 రూపాయలకి వచ్చి 15 రూపాయలు డిస్కౌంట్ చేస్తాను. ఎందుకంటే పండగ అయిపోయింది, ఇంకా అక్క చెల్లెమ్మలు బాగా అమ్ముకోండి, బాగుండాల. ఆఫర్లు ఇస్తేనే కదా ఇప్పుడు అక్క చెల్లెమ్మలు కూడా కస్టమర్లు వచ్చేది. అవే రేట్ పెడితే రారు కదా. అందుకు మీకు నేను నష్టపోయి మీకు ఇస్తాను ఆఫర్స్. తీసుకోండి. ఏ క్యాట్లాగ్ తీసుకున్నా కూడా 15% డిస్కౌంట్ ఇస్తా. 1000 రూపాయలకు 150 రూపాయలు ఇచ్చేస్తాను. ఆ 150 రూపాయలు నేను ఇచ్చిన రేటే ఆడ అమ్ముకోండి. దీని మీద ఏం రేట్ 15% లాభం వస్తుంది. ఏమంటారు అక్కలు? చాలా ఎక్కువ లాభాలు పెట్టుకోవద్దండి. ఎక్కువ కస్టమర్లు ముఖ్యం, మనకు లాభాలు కాదు ముఖ్యము. గుర్తుంచుకోండి. ఈ అక్క చెల్లెమ్మలకు అమ్ముకునే అక్క చెల్లెమ్మలకి తక్కువ రేట్లు పెట్టుకోండి అక్క. 10 నలుగురు వచ్చే కస్టమర్లకు 40 మంది వస్తారు. తెలుసు కదా. మళ్ళీ లక్ష్మీ శారీ సెంటర్లో అలాగే ఉంటుంది.